సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎప్పుడు జనరల్ డ్యూటీ జీడీ నోటిఫికేషన్ వచ్చినా కూడా గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈసారి కూడా చాలా మంచి వేకెన్సీస్, దాదాపుగా 40,000 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆన్లైన్ టెస్టులు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఆన్లైన్ టెస్ట్ మీరు ఫ్రీగా రాయాలంటే రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఎవ్రీడే మీకు వేరియస్ ఎగ్జామినేషన్ సంబంధించి నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి జీడీ అండ్ ఈవెన్ రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామినేషన్స్, అదర్ ఎగ్జామినేషన్స్కి డైలీ మీ ఆన్లైన్ టెస్ట్లు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు అవన్నీ రాసుకోవచ్చు. అండ్ రేస్ బెస్ట్ కోచింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. వేరియస్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీతో పాటు ఎదురు చూస్తున్నటువంటి రైల్వే నోటిఫికేషన్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది. దానికోసం అండ్ త్వరలో ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో ఆల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కొత్త బ్యాచెస్ ఎవ్రీ మండే నాడు స్టార్ట్ అవుతున్నాయి. మీకు వేరియస్ బ్రాంచెస్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి వేరియస్ బ్రాంచెస్లో మీకు స్టార్ట్ అవుతున్నాయి. యూ కెన్ ప్రొవైడ్ దట్ వన్. దీంట్లో మీకు రెగ్యులర్గా ద బెస్ట్ మెటీరియల్, ఎవరు ఇవ్వనంత మంచి మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో బ్యాంకింగ్కి సపరేట్గా, రైల్వేకి సపరేట్గా, ఎస్ఎస్సికి సపరేట్గా ఆల్మోస్ట్ 30 బుక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఈ మెటీరియల్ ఉంటే చాలు, 50% మీ సక్సెస్ అనేది దీని ద్వారానే వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ఎవ్రీ డే మీకు డైలీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ద బెస్ట్ ఎగ్జామినేషన్స్, డిఫరెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి. అదేవిధంగా వీ ప్రొవైడ్ యూ ద మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్లు ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మీ ఎగ్జామ్ సరిపోయే మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే మీరు ఆఫ్లైన్ కుదరకపోతే ఆన్లైన్ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రం డౌన్లోడ్ యాప్, మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో వేరియస్ కోర్సెస్, సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కావచ్చు, లేకపోతే ఫుల్ లెంగ్త్ కోర్సెస్ కావచ్చు, అందులో అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు టెస్ట్లు కూడా అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కొద్దాం. మొత్తంగా సెక్యూరిటీ ఫోర్సెస్లో వేరియస్ సెక్యూరిటీ ఫోర్స్ లైక్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కావచ్చు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు ఐటీబీపీ కావచ్చు, సశస్త్ర సీమాబల్ కావచ్చు ఎస్ఎస్వి, అండ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్సు ఎస్ఎస్ఎఫ్ కావచ్చు, రైఫిల్మెన్ అస్సాం రైఫిల్ ఉండి పనిచేసేటువంటి రైఫిల్మెన్ జనరల్ డ్యూటీకి, సిపాయి కావచ్చు ఎన్సీబీలో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, వీటన్నిటిలో మనకి రిక్రూట్ చేయబోతున్నారు. ఎన్ని వేకెన్సీస్ అంటే హ్యూజ్ నంబర్, 39,481 వేకెన్సీస్ మీకు ఇందులో ఉంది. ఏ ఫోర్స్లో ఏమేమి ఉన్నాయనేది మీరు చూడొచ్చు. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయనేది కూడా డీటెయిల్స్ అనేది ఇందులో ఉంది. ఒకసారి వీడియో మీరు పాస్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్ని చూడండి. అండ్ పే స్కేల్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముందు చూడండి, అదే మీరు సిపాయి ఎన్సీబీలో పనిచేసే సిపాయికి మాత్రం పే లెవెల్ 1 ఉంటుంది. 18,000 బేసిక్ పే నుంచి 56,900 దాకా బేసిక్ పే ఉంటుంది. అది మిగిలిన అన్ని పోస్టులకు వచ్చేసి పే లెవెల్ 3 కింద ఉంటుంది. అంటే 21,700 నుంచి 69,100 దాకా గుడ్ పేమెంట్ మీకు ఈ వేకెన్సీస్ ద్వారా వస్తుంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎస్ఎస్సి జీడీ కోసం వెయిట్ చేస్తూ ఎగ్జామినేషన్ రాస్తారు. సో ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. 10th క్లాస్ పాస్ అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అది కూడా 1 జనవరి 2025 వరకు మీకు 10th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి. అండ్ ఏజ్ కూడా 1 జనవరి 2025 వరకు 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 23 ఇయర్స్ లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ మీకు ఏమి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్తో పాటుగా అంటే మాత్రం మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదే ఎస్సీ అండ్ సమ్ అదర్ కేటగిరీ వాళ్ళకి మాత్రం రిలాక్సేషన్ ఉంటుంది. చెస్ట్ కూడా అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, మేల్ క్యాండిడేట్స్. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. అఫ్ కోర్స్ కొంత రిజర్వేషన్ ఉంది ఎస్టీ అండ్ అదర్ వాళ్ళకి. వెయిట్ మాత్రం హైట్కి తగ్గ వెయిట్ మాత్రం మీరు ఇందులో ఉండాల్సి వస్తుంది. అండ్ ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఒక రన్నింగ్ రేస్ అనేది మీకు ఉంటుంది. 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో రన్ చేయాలి. అదే ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్లో రన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బిలాంగ్ లడక్ రీజన్ వాళ్ళకి మాత్రం అదర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగ్ టు లడక్ రీజన్ వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ అన్నమాట ఇది. అదే 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో రేసు అండ్ 800 మీటర్స్ వచ్చేసి 5 మినిట్స్లో మీకు ఉంటుంది. ఈ రెండు మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక ఎన్సీసీ క్యాండిడేట్స్, మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే మీకు ఎగ్జామినేషన్లో బోనస్ మార్కులు వస్తాయి. మీ దగ్గర ఎన్సీసీ క్యాండిడేట్స్ సర్టిఫికెట్ ఉంటే మాత్రం. ఎన్సీసీ సర్టిఫికెట్ అంటే 5%, మొత్తం ఎగ్జామినేషన్లో ఉండే మార్కుల్లో 5% మార్కులు మీకు
యాడ్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చిన మార్కులకి కొంచెం అడిషనల్గా యాడ్ చేస్తారు. అదే బి సర్టిఫికేట్ ఉంటే 3% మార్క్స్, ఏ సర్టిఫికేట్ ఉంటే మాత్రం 2% మార్క్స్ మీకు వచ్చిన మార్కులకి ఇది యాడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. అయితే ఉమెన్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఎగ్జామినేషన్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అప్లై చేసుకోవడానికి మనకి 5th సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే 14th సెప్టెంబర్ వరకు, లాస్ట్ డేట్ 14th అక్టోబర్ వరకు ఉంది. 14th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి. అండ్ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి 15th అక్టోబర్ 11 వరకు మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ కరెక్షన్స్ ఏదైనా ఉంటే మాత్రం విండో ఓపెన్ అవుతుంది. నవంబర్ 5 నుంచి 7 వరకు ఆన్ పేమెంట్ బేసిస్ మీకు విండో ఓపెన్ అవుతుంది, కరెక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి మంత్లో కండక్ట్ చేస్తారు. మంచి టైం ఉంది మీకు ఎగ్జామినేషన్ రాసుకోవడానికి కూడా. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి సెంటర్స్ ఉన్నాయి, తెలంగాణలో ఏమేమి సెంటర్స్ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకుంటే మీకు ఇది కనిపిస్తుంది. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూడండి. ఎలా సెలెక్ట్ చేస్తారు దీంట్లో అంటే మాత్రం ముందు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఒకటే టెస్ట్ ఉంటుంది. అందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మాత్రమే మీ ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పాస్ అవ్వాలి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అది మినిమం రిక్వైర్మెంట్ ఉంటేనే ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను. అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మెయిన్ సెలక్షన్ మాత్రం మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్ ఈ విధంగా ఉంటుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 4 సబ్జెక్ట్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్క్స్కి మీకు 1 అవర్ టైం ఇస్తారు. సో 80 క్వశ్చన్స్ 1 అవర్ టైం, 60 minutes టైం ఇస్తారు. ఇట్స్ ఎ గుడ్ ఎగ్జామినేషన్. ఇది బేసిక్గా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. అంటే కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ కూడా మీకు ఇంగ్లీషు, హిందీతో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే తెలుగులో కూడా మీరు ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో కానీ, కన్నడ, తమిళ్ ఇట్లాంటివి కూడా, అంటే మన తెలుగులో ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ సిలబస్, సెక్షన్ వైజ్ సిలబస్ ఇచ్చారు, సబ్జెక్ట్ వైజ్ సిలబస్. ఒకసారి వీడియో పాస్ చేసుకోండి, మీకు ఆ సిలబస్ అంతా కూడా అర్థమవుతుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్కి మంచి టైం ఉంది. సింపుల్ ఎగ్జామినేషన్. మీరు డిఫెన్స్ ఫోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం, పోలీస్ ఫోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం ద బెస్ట్ శాలరీ ఉంటుంది, బెస్ట్ డ్రీమ్ చాలా మందికి డిఫెన్స్ ఫోర్సెస్లో చేయడం అనేది. సో చాలా మంచి వేకెన్సీస్, దాదాపుగా 40,000 వేకెన్సీస్ మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఉంది. కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీకు దీని ద్వారా సెలక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈజీ ఎగ్జామినేషన్ ఇది. ఆల్ ది వెరీ బెస్ట్.